హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. చాలా రోజులు అయిపోయిందని వ్లాగ్స్ పెట్టి అసలు పెట్టట్లేదనమాట. యాక్చువల్‌గా టైం కూడా లేదు నాకు పెట్టడానికి. సో, దానివల్ల నేనైతే ఈ మధ్య అయితే అసలు వ్లాగ్స్ పెట్టలేదండి. సో, ఇదైతే మేము చెన్నైకైతే బయలుదేరుతున్నామనమాట. ఎందుకంటే జమీమాకైతే అదే మా 10థ్‌లో మార్క్స్ వచ్చినాయి కదండీ! అంటే 500 ప్లస్ అనమాట. 80% పైనొచ్చిన పిల్లలకందరికీ అవార్డ్ ఫంక్షన్ లాగా ఏర్పాటు చేస్తారనమాట. సో, రైల్వే ఎంప్లాయీస్‌కి అందరికీ ఇలా అంటే రైల్వే గవర్నమెంట్ అనేది ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తదండి. మోటివేషన్‌గా స్పీచ్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం అవార్డ్ ఫంక్షన్ లాగా చేస్తారనమాట. సో, చెన్నైలో. ఇంకా మా ఆయన చెన్నై డివిజన్ కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తున్నామండి. సో, అదన్నమాట. ఇదైతే సెంట్రల్ అండి. అరకోణంలో కారు పెట్టేసి ఇంకా అక్కడి నుంచి ట్రైన్‌లో వచ్చినామనమాట. సెంటర్‌లో దిగాము. ఇంకా జోక్ కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చారండి. అయితే అవార్డ్ మాత్రం తీసుకొచ్చారు గానీ మా ఆయన. మేమైతే వెళ్ళలేదనమాట. సో, జెమిమా కోసమైతే వెళ్తున్నాం. వస్తాను పదండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము అరకోణంలో కారు పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి సెంట్రల్‌లో దిగామండి. తర్వాత సెంట్రల్‌లో నుంచి అక్కడి నుంచినే మనకి మెట్రో ట్రైన్ ఉందనమాట. సో, ఇంకా మెట్రో ట్రైన్‌లో ఇంకా అంటే మేము వెళ్ళాల్సిన ప్లేస్‌కి వెళ్ళాలనమాట. సో, ఇంకా మెట్రో ట్రైన్ కోసమైతే వెయిట్ చేస్తున్నాం. అలా అయిందనమా ఆ రోజు అన్ని అక్కడి నుంచి కారు, తర్వాత ట్రైను, తర్వాత మళ్ళీ మెట్రో ఎక్కినామనమాట. సో, ఇంకా మెట్రో ట్రైన్ అయితే ఎక్కేసి ఇంకా ఆ ప్లేస్‌కైతే వెళ్ళాలి. చూడండి అయితే చెన్నైలో అయితే చాలా చాలా బావుందండి మెట్రో అయితే. అంటే మొత్తం ఏమంటారు ఎయిర్‌పోర్ట్ లాగుందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంక మెట్రో ఎక్కేసామనమాట. సో, ఇంకా జోక్ కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చారండి. అంటే మేము అవార్డ్ ఫంక్షన్‌కి వెళ్ళలేదు. హాస్టల్‌లో ఉన్నాడు. సో, దానివల్ల ఇవ్వలేదు. జెమిమాకైతే ప్లాన్ చేశామనమాట. వెళ్తున్నాం. ఇంక జెమిమానైతే కొద్దిగా వీడియో తీయమన్నాను నన్ను. ರೈಟ್ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗಿಲ್ಲ ಮುಗ್ಕೊಂಡು ಕೈಟ್ ಓದ್ಕೊಂಡಿ ಇಟ್ಕೋವೆ ಮುಗ್ಕೊಂಡು ప్లాట్ఫామ్ 16లో ముగ్గురు. సో, ఫ్రెండ్స్ అయితే ఇంకా అవార్డ్ ఫంక్షన్‌కి అయితే వచ్చేసామనమాట. ఇంకా స్టార్ట్ అయ్యింది. అప్పుడప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో, టైంకైతే వెళ్ళిపోయాము. సో, చాలా హ్యాపీ అయిందండి. ఎందుకంటే పిల్లలకి ఏదో మోటివేషన్‌గా ఉంటది. అంటే మనం కొంచెం పేరెంట్స్‌గా మనం కొంచెం ఎంకరేజ్ చేసినట్లుంటది. అక్కడికి వెళ్ళి పిల్లల్ని వీళ్ళందరూ అలా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదండీ పిల్లలు. దానివల్ల మా ఆయనైతే జోన్ కూడా తీసుకువెళ్ళాలని చాలా ఆశపడినారు గానీ, సో, అప్పుడు జో హాస్టల్‌లో ఉండడం వల్ల తీసుకెళ్ళలేకపోయాము. సో, జెమిమానైతే ఇంకా ఇద్దరిని తీసుకెళ్దాము. వాళ్ళు కొంచెం అంటే మోటివేట్ చేసినట్లుంటది. ఇంకా మోటివేషన్ స్పీచెస్ అన్నీ ఇచ్చారనమాట. చాలా చాలా బావుండింది. సో, చాలా హ్యాపీ అనిపించిందనమాట. అక్కడ పిల్లలు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. డాన్స్ అవన్నీ చేశారు పిల్లలు. అలా లోకో పైలట్ పిల్లలు వాళ్ళంతా వచ్చిన్నారనమాట. సో, చాలా హ్యాపీ అనిపించింది. పిల్లల్ని మోటివేట్ చేయాలండి మనము. అంటే మేము ఎక్కువ చదవమని కంపెల్ చేయము. ఎన్ని మార్క్స్ రావాలని కూడా చెప్పం గానీ, కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలనమాట యాస్ పేరెంట్స్‌గా మనము. ఖచ్చితంగా కేరింగ్ అనేది పిల్లలు వాళ్ళు కొంచెం ముందుగా చదవడానికి కానీ అలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మా ఆయనైతే ఇంక లోకో పైలట్ వాళ్ళంతా వచ్చి అంటే వాళ్ళ వే ఆఫ్ డ్యూటీ వేరేగా ఉంటది. సో, ఇంకా ఇంట్లో ఆడవాళ్ళంటే హౌస్ వైఫ్ అయితే ఎవరైతే ఉంటారో మనమైతే కొంచెం కేర్ తీసుకోవాలి. సో, పిల్లలకు కూడా మనం కొంచెం ఎంకరేజ్ చేసినట్లు, వాళ్ళని కొంచెం ముందు నడిపించినట్లు ఉంటది. సో, ఇంట్లో అదే వాళ్ళ స్పీచ్ కూడా అదే ఇచ్చారండి. లోకో పైలట్స్ వాళ్ళు వే ఆఫ్ డ్యూటీ వల్ల బయటుంటారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళొచ్చి పిల్లల్ని టేక్ కేర్ తీసుకొని అంటే వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ ఆడవాళ్ళదే ఎక్కువుంటది. హౌస్ వైఫ్ గాని, అమ్మ, తల్లి స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి. సో, మనమైతే వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళని ఏ విధంగా మనము మోటివేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో, అది ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడు కంపెల్ చేయలేదండి పిల్లల్ని. వాళ్ళని హ్యాపీగా చదువుకోమంటాము. ఇప్పుడు ఇంటర్ గాబట్టి, ఇప్పుడు కొంచెం +1, +2 కాబట్టి కొంచెం వాళ్ళు కొంచెం నర్వస్‌గా ఉన్నారనమాట. జో అయితే ఓకే. జేమ్ అయితే లిటిల్ బిట్ కొంచెం భయపడతా ఉందనమాట. మ్యాథ్స్ కానీ ఇవన్నీ. సో, ఇంకా రాను రానైతే మేమైతే కొంచెం ఎంకరేజ్ చేయాలి. భయపడకుండా చూసుకోవాలి.
సో, అలా అనమాట. పేరెంట్స్‌గా మనం పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం, వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ అవార్డ్ ఫంక్షన్ నాకైతే చాలా చాలా హ్యాపీ అయిందనమాట. నాకు గాని, మా ఆయనకి గాని. మా ఆయనైతే చాలా చాలా హ్యాపీ అయిపోయాడనమాట. జెమిమా, జో ఇద్దరు 10థ్‌లో అయితే 80% పైన తెచ్చారు. ఇంక ఇంటర్‌లో గూడా అనుకుంటున్నామండి. మేమైతే ఓన్లీ మార్క్స్ ఇట్లా తవ్వాలి అలా అని మేమైతే ఫోర్స్ అయితే చేయం పిల్లల్ని. మీరు ఇష్టంగా చదవండి. ఎన్ని మార్క్స్ వస్తే రాని అలాగే మోటివేట్ చేస్తామనమాట. హ్యాపీగా ఉండాలి పిల్లలు అన్నట్లు. ఇదనమాట అండి వీడియో ఈరోజైతే. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. కొన్ని ఫోటోస్ అయితే లాస్ట్‌లో షేర్ చేస్తానండి. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడైతే బాయ్ చెప్పేసాను గానీ, ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. సో, నేను మళ్ళీ ఎందుకులే దాన్ని మళ్ళా రైజ్ చేసి, మళ్ళీ మన ఎడిటింగ్ జేయాలంటే కొంచెం లేట్ అవుతదండి. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంకా కొంచెం వ్లాగ్ ఉందండి. అంటే కొంచెం వీడియోస్ తీశాననమాట. ఆఫ్టర్ అంటే ఫినిషింగ్ మీటింగ్ అనమాట. నేను తీయలేదు. ఫోటోస్ తర్వాత ఎండ్ చేస్తానన్నాను. ఇంకొంచెం వీడియో ఉందండి. తర్వాత మాకు అదే ఫంక్షన్ అయిపోయాక అవార్డ్ ఫంక్షన్ అయిపోయాక భోజనాలు కూడా పెట్టారండి. మంచి ఫుడ్ ఇచ్చారనమాట. నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. భోజనాలు గానీ, ఐస్ క్రీమ్ గానీ మొత్తం అన్నీ పెట్టారనమాట. చాలా చాలా బావుండింది భోజనాలు. సో, అంతమందికి అలా అరేంజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. చూడండి ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరేసామనమాట. ఆటోలో అయితే వెళ్తున్నాం. ఇంకా ఆటోలో ఇంకా మేము రైల్వే స్టేషన్‌కెళ్ళాలనమాట. రైల్వే స్టేషన్‌కెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కి ఇంకా 1 అవర్ ఉందండి. 1 అవర్ అంటే ఆటోలో ఆటోలో ఒక 10 మినిట్స్‌కి వెళ్ళిపోయాము. సెంట్రల్‌కెళ్ళాలనమాట. చెన్నై సెంట్రల్‌లో. అక్కడ ట్రైన్ ఎక్కాలి. అక్కడ ట్రైన్ 10:30 అయిపోయిందండి మేము ట్రైన్ ఎక్కే లోపల. సో, ఆహ్, నా ఇంకా ఎందుకంటే ఇంకా కారు ఇక్కడి వరకు తీసుకురాలేదండి మేము. ఎందుకంటే మా ఆయన ట్రాఫిక్ ఎక్కువైపోతది మనకి సిటీలోనే. మనం కారు తీసుకెళ్ళామంటే చాలా లేట్ అయిపోతది. మళ్ళా రిటర్న్ రాలేము మనము. సో, అరకోణంలో పెట్టేసామంటే చెన్నై నుంచి అరకోణం వచ్చేసి అంటే అరకోణం వరకు ఎప్పుడైనా ట్రైన్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇంకా కష్టమవుతది. ఇంకా మాకు అరకోణం నుంచి పుత్తూరుకి రావాలంటే కొంచెం కష్టమవుతది. సో, అరకోణంలో కారు పెట్టేసి మనము చెన్నై ఇంకా ఇలా వెళ్ళిపోదాము. ఎందుకంటే ట్రాఫిక్‌లో మనం మళ్ళీ చాలా కష్టమైపోతది అన్నట్లు మేము కారైతే చెన్నైకి తీసుకురాలేదనమాట. సో, అయితే హ్యాపీగా ఉన్నిందండి జర్నీ అయితే. ట్రైన్ కాబట్టి ఎక్కువ అంత రిస్క్ అనిపించలేదు మాకు. ఇంకైతే చెన్నై సెంట్రల్ అయితే వచ్చేసామండి. వచ్చిన వెంటనే మాకైతే అక్కడ ఒక ఎక్స్‌ప్రెస్ ట్రైన్ అయితే ఉన్నిందనమాట. సో, ఎక్కేసాము. జీవం చూడండి అవార్డ్ చూసుకుంటా ఉందనమాట. తర్వాత హ్యాపీగా ఉన్నిందండి. నేనైతే కిటికీ దగ్గర కూర్చున్నాను. చాలా చాలా బాగుంది. మంచి గాలి అలా. హ్యాపీగా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ రోజైతే మేము చాలా చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అరకోణం వచ్చేసాము. చూడండి ఇంకా కారులో వెళ్ళిపోతున్నామండి. కొంత దూరం అయితే బానే ఉన్నింది గానీ, తర్వాత ఫుల్ వర్షమండి. ఒక 10 మినిట్స్ తర్వాత నాకైతే ఎంత భయం ఎంత వర్షం అంటే అంత వర్షం పడింది. అమ్మ బాబోయ్! ఎలా ఇంటికెళ్ళాలి అనుకున్నాము. సో, అలా అయితే ఇంటికొచ్చేసామనమాట. సో, అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఓకేనా? మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మరి ఒకసారి చెప్తున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మంచి వ్లాగ్‌తో అయితే మళ్ళీ ఇంకా ఈరోజే ఇంకొక వ్లాగ్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.